ప్రపంచానికే హైదరాబాద్ ను గమ్యస్థానంగా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ లక్ష్యంలో భాగంగానే సిటీలో జీసీసీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందన్నారు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ టికెట్ల ఇష్యూపై సీరియస్ అయ్యారు సీఎం. ఏం జరిగిందో సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. ముస్లిం వ్యతిరేక చట్టాలను అడ్డుకుంటామన్నారు మంత్రులు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర మంత్రుల్ని కోరనున్నారు మంత్రులు. అందుకోసం రేపు బీసీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు పలువురు మంత్రులు. బంజారాహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ వాన్గార్డ్ కంపెనీ ప్రతినిధులు. సీఎంతో చర్చల తర్వాత హైదరాబాద్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 4 ఏళ్లలో 2300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది సంస్థ. వాన్గార్డ్ ప్రపంచంలో పేరొందిన పెట్టుబడి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సుమారు $10 ట్రిలియన్ విలువైన ఆస్తులను ఈ కంపెనీ నిర్వహిస్తుంది. వాన్గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు సీఎం. వాన్గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందన్నారు. దేశంలోని ప్రతిభను ఉపయోగించుకోవడానికి సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు రేవంత్. ప్రభుత్వం తరపున తగినంత సహకారం అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు సీఎం. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించిన ఆరోపణలపై సీఎంఓ రియాక్ట్ అయ్యింది. బెదిరించి పాసులు అడిగిన వారి వివరాలు కోరింది. ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీసీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి పార్లమెంట్లో మాట్లాడడం సరికాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశంలో శాంతి భద్రతలు బాగుండాలని ఆకాంక్షించారు. హిందూ ముస్లిం క్రైస్తవులు అన్నదమ్ముల్లా సోదరభావంతో ఉండాలని తెలిపారు. నల్గొండలోని ఈద్గా దగ్గర రంజాన్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. భారత్ జోడో యాత్ర ఎక్కడ కూడా పార్టీ గురించి మాట్లాడలే. ఒక కులం మీద ద్వేషం పెంచుకొని ఈ రోజులు దేశంలో జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాం. ప్రతిరోజు అవసరం ఉంటే కోర్టుకు పోండి అని చెప్పి అమిత్ షా పార్లమెంట్లో చెప్పడం, ఆ చట్టం ఎప్పటికెళ్ళో వస్తున్న చట్టాన్ని మార్చి దాన్ని ఎందుకు ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు వాళ్ళు అడిగితే మీరు అవసరం ఉంటే కోర్టుకు పోండి, మేము మాత్రం మారుస్తాం ఒక్కపోటి చట్టాలని చెప్పడం మంచి పద్ధతి కాదు. ముస్లింలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ముస్లిం వ్యతిరేక చట్టాలను అడ్డుకుంటామన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఖమ్మం జిల్లాలోని రంజాన్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. ఈ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ఈ భారతావనిలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు సమానమైనటువంటి హక్కులు, వారి వారి మతాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల జాగరూకతతో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసే అనాగరికమైనటువంటి చట్టాలు ఏమన్నా ఉంటే వ్యతిరేకిస్తామని కూడా చెప్పాం. ముఖ్యంగా వక్ఫ్ చట్టానికి సంబంధించి శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. కాబట్టి ముస్లిం సోదరులకు అన్ని విధాలా అన్ని రకాలుగా అండదండలు ఉండటానికి నాకు సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సాయంత్రం బీసీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయనున్నారు. రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కోరనున్నారు. తర్వాత ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నాలో పాల్గొననున్నారు మంత్రులు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలుపనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ ఈద్గాలో జరిగిన రంజాన్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. మరోవైపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీలోని ఆయన స్నేహితుల నివాసాలకు వెళ్లి వారికి రంజాన్ విషెస్ చెప్పారు.